ఓ నమస్తే అందరికి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే దుబాయ్‌లో చాలా బాగున్నాం. చాలా సేఫ్టీగా ఉన్నాం. దుబాయ్‌లో మాకు ఇట్లాంటి ప్రాబ్లమ్ లేదు. అయితే ఈరోజు నేను వీడియో చేయడం గల కారణం ఏంటంటే, ముఖ్యంగా ఇండియాలో ఉన్న ఆహ్, మన వాళ్ళు అలాగే గల్ఫ్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇండియా నుండి గల్ఫ్ దేశాలకు, అలాగే గల్ఫ్ నుండి ఇండియాకు విమానాలు ఎలా నడుస్తున్నాయో దానిపై చాలా మంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అయితే ఈ రోజు అంటే మార్చి 22, 2026 తాజా సమాచారం ఇక్కడ ఉంది. ఒకటేంటంటే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, అలాగే ఎయిర్ ఇండియా అప్డేట్స్. ఈ రోజు ఎయిర్ ఇండియా గ్రూప్ మొత్తం 50 విమానాలను గల్ఫ్ మరియు ఇండియా మధ్య నడుపుతుంది. అదొకటి జిద్దా మొత్తం 20 విమానాలు నడుస్తున్నాయి. ఇందులో ఢిల్లీ, ముంబై, బెంగుళూరు మరియు కోజికోడ్ సర్వీసులు ఉన్నాయి. అలాగే మస్కట్ నుండి 8 షెడ్యూల్ విమానాలు నడుస్తున్నాయి. ఇవి ఢిల్లీ, కొచ్చి, ముంబై మరియు కర్నూలు నుండి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇవి కాకుండా అదనంగా 30 నాన్ షెడ్యూల్ అడ్హాక్ విమానాలను యుఏఈ మరియు సౌదీ అరేబియాకు నడుపుతున్నారు ఎయిర్ ఇండియా వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇండిగో ఈ రోజు కేవలం ఎంపిక చేసిన సెలెక్టెడ్ ఫ్లైట్స్ విమానాలు మాత్రమే నడుపుతుంది. ముంబై నుండి దుబాయ్కి 6E1453 అలాగే 1454 సర్వీసులు ఉన్నాయి. ముంబై మరియు ఢిల్లీ నుండి సర్వీసులు నడుస్తున్నాయి అబుదాబికి. ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్ వారి కోసం ఉన్న సమాచారం ఇక్కడ ఉంది. ఇండిగో సంస్థ హైదరాబాద్ నుండి షార్జాకు 6E1421 మరియు షార్జా నుండి హైదరాబాద్ కు 6E1492 విమానాలను నడుపుతుంది. హైదరాబాద్ కి ఎయిర్ ఇండియా మరియు ఇండిగో సాధారణ షెడ్యూల్స్ ప్రస్తుతం దుబాయ్ లో పరిమితంగా ఉన్నాయి. అయితే ఎమిరేట్స్ విమానం ఈకే 524, 525 హైదరాబాద్ మరియు దుబాయ్ మధ్య షెడ్యూల్ ప్రకారం నడుస్తుంది. రియాద్ జిద్దా హైదరాబాద్ కి ఇండిగో హైదరాబాద్ నుండి రియాద్ కి 6E93 మరియు జిద్దాకు 6E37 విమానాలు నడుపుతుంది. ప్రయాణికులకు ముఖ్యమైన సూచనలు ఏంటంటే, కన్ఫర్మ్ టికెట్ అయితేనే ఎయిర్పోర్ట్ బయలుదేరండి. పరిస్థితులు మారుతున్నందున బయలుదేరే 3 గంటల ముందు ఎయిర్లైన్ వెబ్సైట్ లో మీ ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోండి. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల భద్రతా తనిఖీల దృష్ట్యా సాధారణ కంటే ముందుగానే ఎయిర్పోర్ట్ కు చేరుకోవడం మంచిది. ఎందుకంటే మీకు తెలుసు కదా, పరిస్థితులు ఎప్పుడు ఎట్లా మాత్రమే అర్థం కావట్లేదు. సో అందు గురించి ఎందుకైనా మంచిది కొంచెం ముందు వెళ్తే బెటర్. అలాగే మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఫ్లైట్ స్టేటస్, అది వెబ్సైట్ లో కానీ, అప్లికేషన్ లో కానీ, లేకుంటే కస్టమర్ సర్వీస్ లో కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఫ్లైట్ స్టేటస్ అనేది ముఖ్యంగా చెక్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడున్నట్టు ఇంకో 1 అవర్ వరకు, ఇంకో 2 అవర్స్ ఉండట్లేదు. ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. సో ఇదైతే ఈ రోజు ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో ఇచ్చిన అప్డేట్. సో ఇట్లా ఉన్నాయి పరిస్థితులు ఈ రోజు. సో ఎందుకైనా మంచిది మీరు బెటర్ గా ముందు వెళ్తేనే బాగుంటది. అండ్ మీకు ఎట్లా డౌట్ ఉన్నా, ఏదైనా ఇబ్బంది ఉన్నా కొంచెం కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను క్లారిఫై చేస్తాను మీకు. అట్లాగే మీరు కూడా ఇట్లా ఎప్పుడు సాధారణంగా నడుస్తాయనే క్వశ్చన్లు చాలా మంది అడుగుతున్నారు. అయితే ఇంకా కూడా పరిస్థితులు ఏం మారలేదండి, అలాగే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మరి ఇబ్బంది కాకుండా లేవు, నార్మల్ గా లేవు, ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగానే నడుస్తున్నాయి. సో చాలా వరకు అయితే నడుస్తున్నాయి. వచ్చే వాళ్ళు వస్తుర్రు, వెళ్లే వాళ్ళు వెళ్తుర్రు, అలాగే ఉంది పరిస్థితులు. మరి అంత డేంజర్ గా అయితే ఏం లేవు. కాకపోతే ఏంటంటే కన్ఫర్మేషన్ చేసుకుంటే బెటరు, దాన్ని బట్టి మూవ్ అయితే బెటరు అని నా ఉద్దేశం. సో ఇంకా ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా ఇట్లాంటి తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. కాకపోతే ఏంటంటే పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్నాయి కాబట్టి వెంటనే ఇస్తే బాగుండట్లేదు. ఎందుకంటే మార్నింగ్ చెప్పినాం అనుకోండి, ఈవినింగ్ వర్క్ క్యాన్సిల్ అవుతుంది. ఈవినింగ్ చెప్తాం అనుకోండి, మళ్ళీ మార్నింగ్ వర్క్ క్యాన్సిల్ అవుతున్నాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో కొంచెం క్లారిఫికేషన్ ఉంటేనే బెటర్ అని చెప్పేసి క్లారిఫికేషన్ తర్వాతనే వీడియో చేస్తున్నా. అలాగే మీకు ఇంకేదన్నా సజెషన్ చెప్పాలంటే కూడా నాకు చెప్పొచ్చు. దాని మీద నేను వీడియో చేయడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.